నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మరియు పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు. మన దార్శనిక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాదు, ఆయన ఒక ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాత. గతంలో ఆయన వేసిన పునాదులే నేడు మన అభివృద్ధికి మెట్లుగా మారాయి. గత విజయాల పునాది. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో సమాచార సాంకేతిక విప్లవాన్ని తీసుకువచ్చి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలిపిన ఘనత ఆయనది. నాడు ఆయన నిర్మించిన నగరాలు, రహదారులు నేటికి లక్షలాది మందికి ఉపాధిని ఇస్తున్నాయి. నవ్యాంధ్రలో కూడా నదుల అనుసంధానం చేసి రాయలసీమ ప్రాంతానికి నీటిని రప్పించిన చారిత్రక విజయం ఆయనకే దక్కుతుంది. నాడు ఆయన తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలే నేడు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి వెన్నెముకగా నిలిచాయి. సాంకేతిక విప్లవం మరియు భవిష్యత్తు. ఇప్పుడు ఆయన చూపు భవిష్యత్తు సాంకేతికతపై ఉంది. అమరావతిని కేవలం రాజధానిగా మాత్రమే కాకుండా దేశానికే గర్వకారణమైన విజ్ఞాన భాండాగారంగా తీర్చిదిద్దబోతున్నారు. అత్యాధునిక గణన యంత్రాలు మరియు కృత్రిమ మేధస్సు వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి కేంద్రంగా మార్చడమే ఆయన లక్ష్యం. దీనివల్ల మన యువతకు ప్రపంచస్థాయి ఉద్యోగాలు మన రాష్ట్రంలోనే లభిస్తాయి. విమానాశ్రయాల నిర్మాణం మరియు ఓడరేవుల ద్వారా రాష్ట్రాన్ని రవాణా రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టబోతున్నారు. పేదరిక నిర్మూలన సంకల్పం. చంద్రబాబు గారి అత్యంత ప్రతిష్టాత్మక లక్ష్యం పేదరికం లేని రాష్ట్రం. సమాజంలోని సంపన్నులను మరియు సామాన్యులను కలిపే ఒక గొప్ప సామాజిక విప్లవాన్ని ఆయన మొదలుపెట్టారు. వెనుకబడిన కుటుంబాలను ఆదుకుని వారికి కేవలం ఆర్థిక సాయమే కాకుండా చదువు, ఆరోగ్యం మరియు ఉపాధిని అందిస్తూ వారిని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. రాబోయే కొద్ది ఏళ్లలోనే రాష్ట్రంలో పేదరికం అనే మాటే ఉండకూడదని ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు. స్వర్ణాంధ్ర 2047 మహావిజయం. భవిష్యత్తు ప్రణాళికల విషయానికి వస్తే ఆయన లక్ష్యం స్వర్ణాంధ్ర 2047 అమరావతి. దీనిని ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా నిర్మించి రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేయబోతున్నారు. పోలవరం. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి ఆంధ్రను సస్యశ్యామలం చేయబోతున్నారు. పరిశ్రమలు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ సమాచార కేంద్రాలు, అంతరిక్ష పరిశోధనా కేంద్రాలు మరియు సౌర విద్యుత్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. నాడు హైదరాబాద్ను ప్రపంచ స్థాయికి చేర్చిన నాయకుడు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టడానికి సిద్ధమయ్యారు. ఆయన దార్శనికత, పట్టుదల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును స్వర్ణమయం చేస్తాయి. చంద్రబాబు నాయుడు గారే ఈ భారీ ప్రాజెక్టుల్లో ఏ అభివృద్ధి కార్యక్రమం మన రాష్ట్ర భవిష్యత్తును మార్చేస్తుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.